హలో వెల్కమ్ టు జర్మన్ లాంగ్వేజ్ విత్ తెలుగు. ఈరోజు ఇది వొకాబులరీ పార్ట్ చూసుకుందాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాయడం జరిగింది. వాటిని ఏంటియో చూద్దాం ఒకసారి. బైడ్, బైడ్ అంటే బోత్, రెండు అన్నట్టు, రెండింటిని బైడ్ అంటారు జర్మన్లో వచ్చేసి. బెరూఫ్, దేర్ బెరూఫ్, ఇట్ ఈస్ ఏ మస్క్యులిన్ ప్రొఫెషన్. ఇది వచ్చేసి మస్క్యులిన్ అండి. బెరూఫ్ అంటే ప్రొఫెషన్, మన యొక్క ప్రొఫెషన్ గురించి చెప్తుంది. ఇక్కడ లాస్ట్కి రాశాను కదా, ఇది ప్లూరల్ వస్తుంది. ది బెరూఫే అంటే ప్రొఫెషన్స్ అన్నట్టు. దేర్ కిండర్ గార్టెన్ అంటే నర్సరీ, ఇది కూడా మస్కులిన్ అండి. ఇక్కడ గేర్టెన్ అంటే ది కిండర్ గేర్టెన్ అంటే నర్సరీస్. నెక్స్ట్ నాగ్బార్, నాగ్బార్ అంటే నైబర్స్ అన్నట్టు. దేర్ నాగ్బార్, నాగ్బారెన్, ది నాగ్బారెన్ అంటే నైబర్స్. దేర్ నాగ్బార్ అంటే నైబర్స్. దేర్ ఫిర్వాండెంట్ రిలేటివ్, ది ఫిర్వాండెంటెన్ టెన్ అంటే రిలేటివ్స్. ది ఫ్యామిలియా, ఇది ఫ్యామిలీ వచ్చేసి ఫెమినిన్ అవుతుంది. ది ఫ్యామిలియా. ది ఫ్యామిలియన్ అంటే ఫ్యామిలీస్. ది జైట్ అంటే టైము, ఇది వచ్చేసి సింగులర్ ఉంటుందండి. బెజూకెన్ అంటే విజిట్, విజిట్ చేయడము. ఎర్స్ట్ అంటే ఓన్లీ వన్ అన్నట్టు, ఫస్ట్ అన్నట్టు. ఫ్రాగెన్ అంటే ఆస్క్, క్వశ్చన్ అడగడం. గ్లుక్లిష్ అంటే హ్యాపీ, నువ్వు ఎలా ఉన్నావు అంటే నేను హ్యాపీగా ఉన్నా అంటే ఇట్స్ బీన్ గుక్లిష్ అన్నట్టు. గుక్లిష్ హ్యాపీ. యంగ్, ఈ జేను జర్మన్లో వచ్చేసి యాట్ గమనిస్తారు. యంగ్ అంటే యంగ్ అన్నట్టు. క్లైన్ అంటే స్మాల్, క్లైన్ స్మాల్ చిన్న. నిస్ట్, నిస్ట్ మేర్ నాట్ ఎనీమోర్. జిన్ హియర్ ఫెటిష్, ఆర్ యూ డన్. ఈ ఫెటిష్ అనే వర్డ్ మనం చూసుకున్నాము. ఫెటిష్ అంటే డన్ అన్నట్టు. జైడ్ ఇయర్ ఫెటిష్, ఆర్ యూ డన్ అన్నట్టు. స్ప్రేషన్ అంటే స్పీక్, టాక్. సూష్, స్యూష్ అంటే స్వీట్. ఫెరహారిటేట్, ఫెరహారిటేట్ అంటే మ్యారీడ్, మ్యారేజ్ అన్నట్టు. విరిక్లిష్, విరిక్లిష్ అంటే రియల్లీ, రియల్లీ విరిక్లిష్ రియల్లీ. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి. యూజ్డ్ అన్ ఆర్టికల్స్ చూసుకుందాము. మైన్ అంటే మై, నా. దైన్ అంటే యువర్, నీ యొక్క. జైన్ అంటే హీజ్, ఇయర్ అంటే హర్. జైన్ అంటే ఇట్స్. ఉన్జర్ అంటే అవర్, మన యొక్క. ఆయర్ అంటే యువర్. ఇయర్ అంటే దేర్, క్యాపిటల్ ఇయర్ అంటే ఫార్మల్ యువర్. చూడండి ఇక్కడ ఎన్ని వచ్చినాయి. యువర్, యువర్, యువర్ వచ్చింది కదా. దేన్ అంటే యువర్. దిస్ ఈజ్ వచ్చేసి ఇన్ఫార్మల్లో. ఫార్మల్లో వచ్చేసి ఇయర్. ఇది ఆయర్ అంటే ఇది ప్లూరల్లో యువర్, యువర్ ఆల్ అన్నట్టు ఆయర్ అంటే. ఇది ఫార్మల్లో క్యాపిటల్ ఐ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి స్మాల్ ఐ ఉంది కదా, ఇది అర్. ఇది ఇయర్ అంటే దేర్ వస్తుంది. ఓకేనండి. ఇంకా కొన్ని చూసుకుందాం. ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన వొకాబులరీ రాయడం జరిగింది. ఎల్టెన్ అంటే పేరెంట్స్. దేర్ ఫాదర్ అంటే ఫాదర్. ది ఫేటర్ అంటే ఫాదర్స్. ఇటు అన్నీ ప్లూరల్ అండి. మీరు వాటికి ది ఒకటి యాడ్ చేస్తే అవి ప్లూరల్ అవుతుంది. దేర్ జన్ అంటే సన్. ది జోనే అంటే సన్స్. దేర్ బ్రూడర్ బ్రదర్. దేర్ గ్రోష్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. దేర్ అంకుల్ అంకుల్. ది మూటర్ మదర్ అంటే చూడండి ఇక్కడ ఫెమినిన్ వచ్చింది మదర్ కాబట్టి ది మూటర్ అంటున్నాము. ది మ్యూటర్ అంటే మదర్స్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. ది డాక్టర్ డాటర్ అన్నట్టు, కూతురు. ది ష్వెస్టర్ సిస్టర్, అక్క చెల్లె. ది గ్రోష్ మూటర్ గ్రాండ్ మదర్ అన్నట్టు. ది టాంటే ఇది వచ్చేసి ఆంట్. ద స్కిన్డ్ చైల్డ్, ఇది ఒకటి కిండ్ మాత్రము పిల్లల వాటికి మాత్రం ద స్కిన్ వచ్చేసి న్యూట్రల్ అండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది ఒకటి. ప్లూరల్ వచ్చేసి ది కిండర్ అవుతుంది, చిల్డ్రన్ అవుతుంది ప్లూరల్ అయితే, పిల్లలు అయితే. గెష్ విస్టర్ అంటే ప్లూరల్ ఉంటుంది. ఇది బ్రదర్స్ ఆర్ సిస్టర్ సిబ్లింగ్స్ను గెష్ విస్టర్ అంటారు. గ్రోష్ ఎల్టన్ అంటే ప్లూరల్లో వస్తుంది, గ్రాండ్ పేరెంట్స్. అండ్ ఇంకో కొన్ని ప్రొఫెషన్స్ రాశాను, ఇవి చూద్దాము. దేర్ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ అన్నట్టు, ఇది మస్క్యులిన్. దేర్ కిండర్ గేర్టెనర్ నర్సరీ టీచర్ అన్నట్టు. దేర్ లేరర్ అంటే టీచరు. దేర్ రెక్ట్స్ ఆన్వాల్ట్ మేల్ లాయరు. ది రెక్ట్స్ ఆన్వెల్టిన్
అంటే ఫీమేల్ లాయర్. ఇక్కడ చూడండి లాస్ట్‌కు రెక్స్ అన్వాల్ట్ వచ్చింది. రెక్స్ అన్వెల్టీన్ ఐఎన్ వస్తుంది. మ్యాక్సిమమ్ ఐఎన్, ఈఆర్ యాడ్ అవుతాయి. సో మేల్కు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కానీ ముందట మేల్కి వచ్చేసి దేర్, ఫీమేల్ అయితే ది యూజ్ చేయాల్సి ఉంటుంది ఆర్టికల్. అండ్ దేర్ కెల్నర్ వెయిటర్, దేర్ ప్రొఫెసర్. ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఈష్ బిన్ లేయరర్, ఐ యామ్ టీచర్. ఓకే అండి, ఇవి వొకాబులరీ పార్ట్కి సంబంధించినవి. ఒకసారి మీరు వీటిని రివైజ్ చేసుకుంటూ చదువుకుంటుండండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.